మా ఏరియాలో మేమే తీసుకోవాలి. ఈరోజు కాపురా డివిజన్లో సుమారు ₹1 కోట్లతోటి సీసీ రోడ్లు, రైళ్లు ఇవన్నీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ అసెంబ్లీ సెషన్లో సిఆర్ఎంపీ వర్కులు సుమారు 150 కోట్ల దాకా పెండింగ్ ఉండే లాస్ట్ 2.5 years నుంచి ఇవ్వడం లేదు. అవి రిక్వెస్ట్ చేస్తే శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరినీ పోయి అడిగితే తొందరనే చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న అవన్నీ కూడా అప్రూవ్ అయ్యాయి. మేజర్గా అన్ని పెద్ద పెద్ద రోడ్లు అవన్నీ కూడా అయినాయి. అంతకుముందు మీకు తెలుసు 4 చెరువులు రావడం జరిగింది. దానికంటే బిఫోర్ జిహెచ్ఎంసీలో కూడా సుమారు 150 నుంచి 200 కోట్ల వరకు రావడం జరిగింది. అంటే మన కాన్స్టిట్యున్సీకి ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి 500 కోట్ల రూపాయల వరకు తేవడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే గవర్నమెంట్ సీఎం గారు సపోర్ట్ లేకుండా ఏది రాలేదు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా అన్నగారు కాంగ్రెస్ పార్టీలో మా అన్నగారు 50 ఏళ్ల సంది ఉండే. నేను ఒక్కనే 18లో మారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కేసీఆర్ సార్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి గెలవడం జరిగింది. గెలిచినాక కూడా నేను వీళ్ళందరితోటి పాత ఫ్రెండ్షిప్ కాంగ్రెస్ వాళ్ళతో ఏ రకంగా అవుతున్నారో ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మేము ఎవరిని కూడా మేము పోయి ఇది అది మాట్లాడాను. ఎవరన్నా ఉంటే అయ్యా పని కాలు చేతులు మొక్కి నా కాన్స్టిట్యున్సీకి వర్కులు తేవడం జరుగుతూ ఉంది ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే మాకు 4 సార్లు గెలిపించడం జరిగింది. మా అమ్మగారు గ్రామ పంచాయతీ మెంబర్ గెలవడం జరిగింది. దాని తర్వాత మన మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే కావడం జరిగింది మా అన్న. దాని తర్వాత నేను ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలవడం జరిగింది. 50,000 మెజార్టీతో గెలిపేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈరోజు కొద్దిమంది అంటే పడక నాకు పేరు వస్తుందనే ఉద్దేశంతో మా అన్నగారి పేరు సీఎం గారు ఏం చేసిందంటే ఒక కారిడార్ పేరు పెట్టింది, ఉప్పల్ కారిడార్, బండారు రాజిరెడ్డి కారిడార్. దానికి కాంట్రవర్సీ చేయడం ఇవన్నీ అయితే నేనే చెప్పినాను. అరే మేము ఎందుకు, నేను ఇప్పటిదాకా 2.5 ఏళ్ళు అయింది ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడ, ఓన్లీ నేను డెవలప్మెంట్ తప్ప వేరేది మాట్లాడకపోయేవాడిని నేను. కానీ ఫస్ట్ టైం మొన్న మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి నాకు బీజేపీ పార్టీ మీద ఏం వ్యతిరేకం లేదు, ఓన్లీ ఆ వ్యక్తి మీద నాకు. ఎందుకంటే ఆయన మొత్తము ఏంటంటే ఏం దుఃఖం లేకుండా క్లోజ్ అయింది కాబట్టి ఏదో ఒకటి కామెంట్ చేస్తే నా దగ్గర మనసులో వస్తారనే ఉద్దేశంతో, పేపర్లో వస్తా అని చెప్పి ఉద్దేశంతో ఈ రోడ్డు తేవడం జరుగుతూ ఉంది. అతను 4.5 ఏళ్ళు ఏం చేసిండు? బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంది. ఈ రోజు నాకు ₹1 తెలియదు. కావాలంటే ₹1 తెచ్చినట్టు చూపిమని. కాన్స్టిట్యున్సీకి ₹1 ఒక సీసీ రోడ్ తెచ్చిండా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తెచ్చిండు? బీజేపీలో ఒక్క పోస్ట్ అని ఇప్పించిండా? అదన చెప్పమని. మరి మేమన్నా మనం ఉన్నప్పుడు కనీసం 25 పైన పోస్టులు ఇప్పించడం జరిగింది. డైరెక్టర్లని, వైస్ చైర్మన్ అని ఎన్నో ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీలో ప్రతి చార కూడా ఇప్పించడం జరిగింది. మరి నువ్వెందుకో ఇప్పియవు తిరిగి? నీ కార్యకర్తలు నీకు అంత ఇంపార్టెంట్ కాదా? కార్యకర్తలకు ఎందుకు చేయొద్దండి? కార్యకర్తలు మన వర్కర్లు ఏమన్నా? వాళ్ళకు ఎలక్షన్స్ వస్తే డబ్బులు వస్తే వాళ్ళకి ఏమి అందాయి, ఏది అందది. మరి ఎట్లా? వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా బీజేపీలో ఎవరుకుంటారు, ఏమో ఇట్లాంటి ఎమ్మెల్యే ఉంటే మంచిదిరా, కష్టాలకు సుఖాలకు ప్రతి దానికి నిలబడతాడు, హాస్పిటల్ ఉంటే వస్తాడు, లేకపోతే పెళ్ళిళ్ళు ఉంటే పెళ్ళిళ్ళకు ఏ దానికి ఉంటే ఆ దానికి సపోర్ట్ చేస్తాడు అనే దానికి వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంది. నాకు బీజేపీల మీద నాకు ఎటువంటి వ్యతిరేకం లేదు, వాజ్పేయి గారి మీద అసలే వ్యతిరేకం లేదు నాకు. ఎందుకంటే ఆయన అంటే మాకు చాలా ప్రేమ. ఆయన అట్లాంటి పేరు ఈ చిన్న చిన్న బిర్జీలకు కాదండి. దయచేసి ఆయనను చిన్నగా చేయకండి. ఆయనకు రాజీవ్ రాధేరి ఎట్లుందో అట్లా వరంగల్ రాధేరి ఎట్లా పెద్ద పెద్దవి పెట్టండి. 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు మీదే గవర్నమెంట్, మీద ఎందుకు దమ్ము లేదా? దీని బదులు మాట్లాడదు, అది తీసుకురాస్తే ఏం పుట్టే నీకు? ఆ పని చేయి దయచేసి. నువ్వు ఈ చిన్న చిన్న గల్లీలు రాజకీయాలు మానేసి, అందరు నెగేసులు మానేసి, ఇప్పుడు ఇదే మున్సిపల్ ఎలక్షన్లు గిట్ట ఒక 6 నెలలు ఏడాది లేకపోతే ఒక్కడు కూడా నీకు కనిపించకు ఆ కార్యకర్తలు. ఈ రోజు వాళ్ళు ఎందుకంటే నియమ ఈతో ఎందుకని ఆయన నెత్తినొప్పి మనం మళ్ళీ ఈతో పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలని వచ్చి అదనే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు నేను ఎసుంటాను అనేది. నేను ఆనెస్ట్గా వాళ్ళు కూడా వస్తే నేను రెస్పెక్ట్గా ఇచ్చి, ఎవరైనా వస్తే కూడా లేచి ఇలాబడి నేను పనిచేస్తాను. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరని రాని, నా బాధ్యత ఏంది? నేను ఎమ్మెల్యే అయినా ఏతులు కొట్టేది లేదు. నేను ఎందుకు ఏతులు కొడతాను? నేను మీ లెక్క నేను ఏమి ఇచ్చేయనే. నేను మా అన్నగారు ఎన్ని ఏళ్ళు పనిచేసిండు మీకు తెలుసు. ఆయన సొంత పైసలతోటి గుళ్ళు కట్టించుండు, రోడ్లు వేయించుండు, ఎన్ని చేసిండు. అవన్నీ లేదే సీఎం గారు ఉత్తగా పేరు పెట్టిండా? ఉత్తగా ఎందుకు పెడతాడు ఆయన? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని కూడా పెట్టించిండు వాళ్ళు అన్నీ. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మా మదర్ ఏంది, మేమందరం ఏంటిది అనేది. కాబట్టి దయచేసి దాని మీద కాంట్రవర్సీ చేయకండి.
దాని మీద చేస్తే నేను కూడా ఏదంటే అది చేస్తా, కానీ నేను దాన్ని సవాల్ ఏం లేదు. ఉన్నది మీకు ఉన్నది ప్రభాకర్, ఎంఎస్ ప్రభాకర్ ఏదైతే ఉన్నారో ఆయన ఇది చేస్తున్నారు కాబట్టి నేను దయచేసి ఆయనకు కూడా కోరేది ఏంటంటే వాల్యూ తగ్గియకుండా ఆయన పెద్ద అంటే రహదారులకు ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తగ్గండి. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయమంటే నేనే లెటర్ రాస్తాను. నీ పైన నువ్వు చేయండి, నేను కూడా ఎవరికి లెటర్ రాయమంటారు లెటర్ రాసిస్తాను. నేను ఎటువంటి వ్యతిరేకం లేను వాళ్ళ దానికి. నేను వాళ్ళకు ఏడ కావాలంటే ఆడ వచ్చి నేను సపోర్ట్కి నిలబడుతుంది. అట్లాంటి ఆయనకు పెద్ద పేరు రావాలని ఆలోచన చేస్తాను నేను. నీ లెక్క చిన్నగా అరే నేమో ఎవడో పేరు పెట్టుకుంటూ వీరి పేరు పెట్టుకుంటూ నువ్వు సర్వీస్ చేస్తే నీది కూడా పెడతారు. నువ్వు పోతే నీకు అడిగే దిక్కోడు కూడా ఉంటాడు తెలుసా. కనీసం మొన్న అనిపోతే సీఎం కాడికించి అందరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చేసిండ్రు. మంత్రులు కానీ వేం నరేందర్ రెడ్డి సాబ్ కానీ అందరు కూడా ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అరే ఈయన మంచి సర్వీస్ చేసిన ఉద్దేశంతో అందరు చేసిండ్రు. నీకు ఒక్కటి దిక్కు దివాని ఉంటాడు, నీకు మోసుకపోయేతోడు ఉంటాడు. ఇక ఇంతకంటే పెద్ద మాట చెప్పను నేను. ఇక